హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మొన్న ఈ మధ్య మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమని చెప్పారు? మేము రాష్ట్రాన్ని 3 డెవలప్‌మెంట్ జోన్స్‌గా విభజించేసి ఒక్కొక్క జోన్‌కి ఒక్కొక్క సిటీని దాని యొక్క కేంద్రంగా తీసుకొని మేము రాష్ట్రం మొత్తాన్ని సమాంతరంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని. ఇప్పుడు అసలు ఆ జోన్‌లు ఏంటి? అదొకటి సంగతి ఏందంటే ఆ 3 జోన్‌లు ఏమేమిటంటే వైజాగ్, ఉత్తరాంధ్రలో వైజాగ్ కేంద్రంగా ఒక జోను, కోస్తా ఆంధ్రలో అమరావతి కేంద్రంగా ఒక జోను, రాయలసీమలో తిరుపతి కేంద్రంగా ఒక జోన్ అని 3 జోన్లు చెప్పినారు. ఈ 3 జోన్లలో ఇప్పుడు వైజాగ్ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పెట్టే జోన్లలో ఒక 9 జిల్లాలని, ఈ అమరావతి కేంద్రంగా కోస్తాంధ్రలో పెట్టే జోన్‌లో ఒక 8 జిల్లాలని, తిరుపతి కేంద్రంగా రాయలసీమలో పెట్టే జోన్లలో ఒక 9 జిల్లాలని చేరుస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటియన్నీ బోలెడు చెప్తుంటారు. ఈళ్ళు అయ్యేది చేసేది లేదు, పాడు లేదని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ 18 నెలల కాలంలో జరిగిన పరిస్థితులు చూస్తే వాళ్ళేసే అడుగులను మనం సూక్ష్మంగా గమనిస్తే జరుగుతుందేంది? ఫస్ట్ మనం ఉత్తరాంధ్ర కేంద్రంగా ఉన్న వైజాగ్ జోన్ దగ్గర నుంచి వద్దాం. వైజాగ్‌లో కాగ్నిజెంట్‌ని తీసుకొస్తున్నారు. ఇంకా కొన్ని ఎంఎన్‌సీ కంపెనీలు వస్తున్నాయని వాళ్ళకు రూపాయికి భూములు కట్టబెట్టారని ఈ మధ్య గోల గోల చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆ కంపెనీలు తేకుండా ఈళ్ళేం గోల చేయరు. తెచ్చారు, రూపాయికి భూములు ఇచ్చారు. అవి వస్తున్నాయి. వాటికి పనులు కూడా జరుగుతున్నాయి. అదొకటి. మొన్న ఈ సమ్మిట్‌లో గూగుల్ డేటా సెంటర్ ఒకటి అనౌన్స్ చేశారు 1,00,000 కోట్లతోటి. అది కూడా ఖచ్చితంగా కార్యరూపం దాల్చాలని మనందరం కోరుకుందాం. దాంతోపాటు బ్రూక్ ఫీల్డ్ అని ఇంకొక ఇంటర్నేషనల్ సంస్థ కూడా 1,00,000 కోట్లతోటి అనౌన్స్ చేసింది. యెస్, అది అనౌన్స్ చేసింది. అది కూడా జరగాలని మనం అందరం కోరుకుందాం. ఈ 2 కాకుండా ఈ మధ్య కాలంలో రిలయన్స్ అని కూడా 90,000 నుంచి 1,00,000 కోట్ల దాకా ఇంకో డేటా సెంటర్ పెడుతుందని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏది మనకిక్కడ పెడుతున్న గ్యాస్ ప్లాంట్లు ఆ పెట్టుబడి ఉంది గదా! ఆ పెట్టుబడులతో సంబంధం లేకుండా ఓన్లీ డేటా సెంటర్ 90,000 నుంచి 1,00,000 కోట్ల దాకా పెడుతున్నారని ఒకటి ఉంది. అవి తీసేస్తే ఇంకా టీసీఎస్ వేరే కంపెనీతో కలిసి హైపర్ వాల్ట్ అనే డేటా సెంటర్ అయితేనేమి, ఇంకా 2, 3 చిన్న చిన్న డేటా సెంటర్లు చర్చలలో ఉన్నాయి. అవి కాకుండా ఇంకొన్ని పెట్టుబడులు కూడా చర్చలలో ఉన్నాయి. నారా లోకేష్ కూడా ఇప్పుడు ఈ డిసెంబర్ మొదటి వారంలోనో ఆయనకు ఏదో యూఎస్ పర్యటన కూడా ఉన్నట్లు నేను ఎక్కడో చదివాను. సో, ఆ పర్యటనలలో ఇంకొన్ని ఖాయం చేసుకొని అన్నీ ఒకేసారి అనౌన్స్ చేద్దామని చూస్తున్నారు. బావుంది. సరే అనొచ్చు అన్నీ వైజాగ్‌కేనా అని. అలా వైజాగ్‌ని పక్కన పెడితే అమరావతి కేంద్రంగా కూడా క్యాపిటల్‌ని కూడా విమానాశ్రయం అయితేనేమి, పెద్ద ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, పెద్ద పెద్ద లేన్లతోటి రోడ్లు అయితేనేమి, మౌలిక సదుపాయాలు అయితేనేమి, ఇంకా మొన్న ఈ మధ్యనే ఓపెన్ చేసిన ఇన్సూరెన్స్ సంస్థలు అయితేనేమి, కేంద్రీయ బ్యాంకులు అయితేనేమి, అవి కాకుండా ఇంకా హరిత రంగానికి సంబంధించిన కొన్ని కంపెనీలు అయితేనేమి, ఇంకా క్వాంటమ్ వ్యాలీ కూడా అక్కడే ఆల్రెడీ పెడతామని చెప్తున్నారు. దాన్ని కూడా 2030 కల్లా డెవలప్ చేస్తామంటున్నారు. కరెక్టే. అది కూడా అమరావతికి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ఇది మూడో జోన్ చూసుకున్నామంటే మనం తిరుపతి కేంద్రంగా ఆల్రెడీ శ్రీ సిటీ పార్క్‌లో చాలా కంపెనీలున్నాయి. ఇంకా లేపాక్షి క్లస్టర్, హిందూపురం క్లస్టర్‌లో కూడా ఎలక్ట్రానిక్స్ కంపెనీలున్నాయి. ఆల్రెడీ కియా గురించి అందరికీ తెలిసిందే. ఇటు కర్నూలుకెళ్ళిపోతే గ్రీన్ ఎనర్జీ అని, హైడ్రోజన్ ఎనర్జీ అని వీటికి సంబంధించినయన్నీ తెస్తామని చెప్తున్నారు. కొన్ని ప్రతిపాదనలు జరిగినాయని మొన్న వైజాగ్‌లో జరిగిన పెట్టుబడి సదస్సులో మనకు చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. నేనేమనుకుంటున్నానంటే సరే వీళ్ళు చేస్తున్నది బాగుంది, కష్టపడుతుంది బాగుంది. దేవుడి దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, శివుని దయ వల్ల ఇయన్నీ ఒక కొలిక్కొచ్చి ఆ పేపర్ల మీద నుంచి గ్రౌండ్‌లోకొచ్చి అంతా గ్రౌండింగ్ జరిగి ఆంధ్రప్రదేశ్ 2027 చివరికి గానీ, లేకపోతే 28 చివరికి గానీ కనీసం మనం ఒక తొలి దశ డెవలప్‌మెంట్‌నైనా చూస్తామని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇది ఒక పక్కన పెడితే మన వైఎస్ఆర్ పార్టీ మిత్రులు ఏమంటారు? మేము కూడా చెప్పింది ఇదే కదా! మా 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా ఇదే. అందుకే మేము వైజాగ్‌ని ఒక రాజధాని, అమరావతిని ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధానిని ప్రకటించినాం. మమ్మల్ని కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇదేమి ఆయనకి క్రెడిట్ ఏం కాదు. ఆయన ఘనత ఏం కాదు. ఇది చదువుకున్న గొర్రెలు ఇది అర్థం చేసుకోలేకనే మా పార్టీ మీద లేనిపోని ఈ నెగటివిటీ అంతా సృష్టించినారు అంటున్నారు. అసలు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ గానీ, ఆ అభివృద్ధి వికేంద్రీకరణ ఒకటేనా? కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, 3 రాజధానుల కాన్సెప్ట్ వేరు. అలా అనుకుంటే ఇప్పుడు అభివృద్ధి చేయాలనుకున్న ప్రతి జిల్లాకో, ప్రతి జోన్‌కో పోయి ఒక నేషనల్ క్యాపిటల్ అనౌన్స్ చేస్తారా? చేయరు అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉండే దేశంలోనే ఉంది. మామూలుగా ఒక క్యాపిటల్ ఒకటుంది. ఇంకా క్యాపిటల్ ఉంది. మిగతా అన్ని ప్రొవిన్స్‌లలో డీసెంట్రలైజ్డ్ చేసేసారు డెవలప్‌మెంట్. అదే డీసెంట్రలైజ్డ్ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ. ఏ ప్రొవిన్స్‌కి తీసుకెళ్ళు దానికి సంబంధించిన ఒక చోట ఐటీ కంపెనీలు ఉంటే, ఇంకో చోట అవి మనకుంటాయి విండ్ పవర్ ఉంటే ఇంకో చోట ఇలా
దాన్ని డీసెంట్రలైజ్ చేశారు. అంతేగాని ఈళ్ళు ప్రోవిన్స్‌కి ఒక నేషనల్ క్యాపిటల్ పెట్టేసి ఇట్లా చేయలేదన్నమాట. దయచేసి దానికి, దీనికి డిఫరెన్స్ తెలుసుకొని వితండవాదం చేయగాకండి అని చెప్తున్నా. సరే నేనేమంటున్నా, అబ్బా అన్నా నువ్వు ఇన్ని చెప్తున్నావు, ఇవన్నీ అయిపోయినట్లు చెప్పగాకు, ఇయన్నీ అయ్యేవి కాదు, పాడు కాదు, ఇట్లాంటి బోలెడు బొమ్మలు చూపించినారు 2014, 19 మధ్యలో కూడా అనొచ్చు. కరెక్టే. వాళ్ళు ఏదో చేస్తున్నారు ప్రయత్నం. అవి గాని అవ్వకపోతే మీరు ఖచ్చితంగా మనకందరికి రైట్ ఉంది. ఏంది, వాళ్ళని ప్రశ్నించే రైటు, వాళ్ళని విమర్శించే రైటు. అంతేగాని కాకముందే మనమంతా దుమ్మెత్తి పోసి మన రాష్ట్రం పరువు మనం తీసుకోవద్దని నేను అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.